శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఈరోజు 16 జోన్స్ ఇక్కడ చెక్ చేయడంలో మనకు తెలిసినటువంటి ఏవైతే నెగిటివ్ పాయింట్స్ వచ్చాయో వాటికి రెమెడీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వెస్ట్ జోన్ అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్ ఎనర్జీ అని కాదు, అక్కడ ఉన్నటువంటి జోన్లో ఆ నెగిటివ్ ఎనర్జీ పశ్చిమంలో మనకి ఏమంటామంటే వెస్ట్ జోన్లో వరుణ దేవుడు అధిపత్యం చెబుతుంటాము. అంటే సాధారణంగా ఏంటంటే ఆ యొక్క వెస్ట్ జోన్ బ్యాలెన్సింగ్ లేకపోతే మనం ఏదైతే సంకల్పిస్తామో కొన్ని విషయాలు, ఇది చేయాలి, ఈ ప్రయత్నం చేసి మనం ఇది సక్సెస్ కావాలి అని అనుకుంటున్నామో, ఆ సక్సెస్ అనేటటువంటిది ఈ జోన్ యొక్క ఎఫెక్ట్ చేత, ఒకవేళ ఈ జోన్లో ఈ జోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే, వెస్ట్ జోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం చేసేటటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జోను ఎనర్జెటిక్గా ఉంటే, శక్తివంతమై ఉన్నప్పుడు ఆ జోన్ యొక్క ఫలితం చేత మనం ఏ కార్యాన్ని తలపెడతామో ఆ కార్యాన్ని ముందుకు ఏ అవకాశాల గురించి అయితే మనం వెతుకుతున్నామో అవకాశాలు మనము పొందాలి అనుకున్నప్పుడు ఈ జోన్ యొక్క ప్రాబ్లం ఉండకూడదు. కనుక ఈ జోన్ ప్రాబ్లం ఉంటే మనం ఇలాంటి రెమెడీ మనం పాటించాలి. ఇప్పుడు చూడండి, ఈ జోన్ ప్రాబ్లం ఉందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది వెస్ట్ జోన్ ఇక్కడ ఉంటుంది, ఇంటికి తూర్పుకు ఆపోజిట్ లో వెస్ట్ జోన్ ఉంటుంది. ఈ జోన్ ప్రాబ్లం ఇక్కడ చూపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఈ యొక్క రాడ్ని మనము వెస్ట్ జోన్ పూరించడానికి, ఎనర్జీ ఇవ్వడానికి ఈ యొక్క రాడ్ని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మస్థానంలో రీచెక్ చేసుకుంటే మళ్ళీ అది చెప్పేసింది క్లియర్ అయింది. కాబట్టి ఇట్లా మీరు అనుకున్నటువంటి అవకాశాలు ఏవైతే రావట్లేదో, మీరు అనుకున్నటువంటి ఏ రంగంలో కానీ, అది సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగంలో అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలం కావడానికి ఈ జోన్ ఎంతో దోహదపడుతుంది. కనుక ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్లకు ఈ అవకాశాలు రావని మనకు అర్థమైంది. కాబట్టి ఎవరికైనా ఈ అవకాశాలు కోల్పోతున్నాము, కొత్త అవకాశాలకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఆ యొక్క అవకాశాలు ఫలించలేకపోతున్నాయని కారణం ఈ జోన్ అని చెప్పి మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యల చేత బాధితున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నంబర్కి సంప్రదించవచ్చు. శుభం భూయాలు.